ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, అనుదినము ప్రభు సన్నిధిలో వాడబడుతూ ప్రతిదినము దేవుని వాక్యమును ఆధారము చేసుకుని బ్రతుకుతూ ప్రతిరోజు ప్రభు యొక్క కృపలో బ్రతుకుతున్న మీరు ధన్యులు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఈ విశ్రాంతి దినమున దేవుడు నీతో నాతో మాట్లాడదలిచిన మాటను ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. గత వారంలో నేను గత కొన్ని రోజులుగా అన్ని ప్రాంతాలలో సువార్త దండయాత్ర నిమిత్తము ప్రభు పని కొరకు ప్రత్యక్షంగా ప్రతి ప్రాంతంలో నేను కొన్ని ప్రాంతాలలో వెళ్ళి వాక్యమును ప్రకటించాను. అలాగే రేపటి వారము నుండి ప్రభు సంకల్పం మేరకు జూమ్ మీటింగ్లోనే నేను మాట్లాడతాను. లైవ్ ప్రోగ్రామే నేను అందిస్తాను. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ అభిషేక్ నాయక్ లేదా JLPM మినిస్ట్రీస్ అనే మా జూమ్ ID నెంబరు, పాస్వర్డ్ మీకు మేము ఫార్వర్డ్ చేస్తాం. ఈ వాక్య సందేశం అయిపోయిన వెంటనే దాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో సువార్త కొరకు సభలలో మరియు ఉపవాస ప్రార్థనలో దేవుని ఆజ్ఞ మేరకు ప్రభు చిత్తం మేరకు నేను అక్కడికి వెళ్ళి వాక్యము ప్రకటించడం జరిగింది. రేపు సోమవారం మేబీ రేపు 16వ తారీఖు నుండి నేను లైవ్లోనే మాట్లాడతాను. ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నేను జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడతాను. కనుక ఆయా ఆసక్తి కలిగిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లైవ్లో కూడా వీక్షించవచ్చు. ప్రభు యొక్క రాజ్యాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొనడానికి దేవుడు ఒక అమూల్యమైన సందేశాన్ని మీ నిమిత్తము సిద్ధపరిచాడు. కనుక వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 30వ వాక్యం. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 30వ వాక్యం. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధి యాజకత్వమును జరిగింతురు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చును. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచను. ఈరోజు నా అంశము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ఆశీర్వదించు వారిని నన్ను ఆశ్రయించు వారిని నేను ఆశ్రయిస్తాను. నా సన్నిధికి వచ్చిన వాళ్ళను నేను దీవిస్తాను. నా సన్నిధిలో నిందారహితునిగా నడుచుకునే వారికి నేను జ్ఞానమును దయచేస్తాను. చాలా మంది జీవితాల్లో యేసు ప్రభు కార్యము చేయట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్క జీవితము ప్రభువుకు ఇష్టమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ఆశ్రయించే వారిని నేను దీవిస్తాను. ఈరోజు
నీ కుటుంబంలో కలుగుతున్న అనేకమైన చిక్కు సమస్యలలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నావా? సమస్య సంభవించిన వెంటనే ఆయన్ని ఆశ్రయించడానికి వెళ్తున్నావా? ఏవండి, దినాలు మారే కొద్దీ నరుని హృదయ ఆలోచనలు మారుతున్నాయి, సమయము మారుతుంది, సమయ ఆలోచనలు మారుతున్నాయి. గమనించండి, ఈరోజు ప్రభువు నీతో ముఖాముఖిగా దర్శిస్తున్న మాట, ఈరోజు నేను నీతో ఉంటాను, ఈరోజు నేను నీ జీవితాన్ని కడతాను, ఈరోజు నేను నీ బ్రతుకును ఒక సంపూర్ణమైన స్థితిలో ఉంచుతాను. నువ్వు చేయవలసిన పని, పాటించవలసిన సమయము చాలా విలువైనది. నా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరిచేదట. నీకు శుభము కలుగును గాక అని నువ్వు వితితే నీకు శుభము కలుగును గాక అని ఆయన విత్తుతాడండి. ఈరోజు మనుషుల్ని గనపరుస్తున్నారు, ఈరోజు విద్యావంతులను గనపరుస్తున్నారు, ఈరోజు రాజకీయ నాయకులను గనపరుస్తున్నారు, ఈరోజు మత గురువులు, తత్వవేత్తలు, బోధకులను గౌరవిస్తున్నావేమో. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నన్ను గనపరచు, నేను నిన్ను గనపరుస్తాను. నన్ను గనపరచు, నేను నిన్ను గనపరిచేదను. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం, నీవు నన్ను గనపరిస్తే నిన్ను గనపరుస్తాను. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మీ దగ్గరున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములు కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్య భాగం. కీర్తన 22:23. కీర్తన 22:23. యెహోవా యందు భయము భక్తి గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరు ఆయనను గనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరు ఆయనకి భయపడుడి. యెహోవా యందు భయము భక్తి గలవారులారా ఆయనను సేవించుడి. అందరూ దేవునికి భయపడి ఆయనను గనపరచాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసానికి వచ్చాం. అవునా? కీర్తన కళాకారుడైన దావీదు ఈ కీర్తనను రచిస్తూ అంటున్నాడు, యెహోవా యందు భయము భక్తి గలవారులారా ఆయనను సేవించుడి. యాకోబు వంశస్థులారా ఆయనను ఘనపరచుడి. ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి సేవించాలి, దేవునితో సహసంబంధాన్ని కలిగి నడవాలి. ఆయన ప్రాముఖ్యమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, ఆయన మేలును అనుగ్రహించు. నన్ను గనపరచు. అందరూ ఆయనకు భయపడి ఆయన్ని గనపరచాలి. ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుడంటే భయము లేక, భక్తి లేక వారి జీవితాలు పాపపు వలయాలలో కొట్టిమిట్టులాడుతున్నాయి. ఈరోజు చాలా మంది బ్రతుకులలో, చాలా మంది జీవితాలలో జరగబోతున్న నగ్న సత్యం. ఒకరోజు ఒక నిజ సంఘటనను నేను మీకు తెలియపరుస్తాను. ఒకరోజు ఒక యవనస్తుడు ఒక మందిరంలో
యవనస్తుడు దొంగతనము చేయటం ప్రారంభించాడు. వాడు దొంగతనమును ఎక్కడ చేశాడో తెలుసా? మందిరంలో అందరూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బైబిల్స్ కానీ, వాళ్ళ మోటార్ బైక్స్ కానీ, సైకిల్స్ కానీ, వాళ్ళ పర్సులు కానీ, వాటెవర్ ఇట్ మేబీ, వాళ్ళ సరుకులు ఏమైనా సరే దొంగతనం చేసేవాడంట. ఒకరోజు ఈ దొంగ పట్టబడ్డాడు మందిరంలో. పట్టబడిన తర్వాత అతన్ని సేవకుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సేవకుడు కూర్చొని తను అడిగాడు, అరే ఎందుకు ఈ పని చేశావు అంటే వాడు చెప్పలా. మార్లు సేవకుడు అడిగిన తరువాత అతడు చెప్పాడు, ఈ మందిరంలో నుండి సేవకుడు అతన్ని ప్రేమించి వాడి మొహం చూసి ముద్దన్నం పెట్టించాడు. ఆ తర్వాత అడగడం ప్రారంభించాడు, ఈ మందిరంలో నుండి ఏమేమి తీసుకెళ్ళావురా ఇక్కడి నుండి అంటే వాడు చెప్తున్నాడు, ఇంచుమించు 10 సంవత్సరాలకు కూడా నిండని వాడు మోటార్ బైక్స్, పర్సులు, బైబిల్స్, వాటెవర్ అనేకమైన కొన్ని వస్తువులను తీసుకెళ్ళానయ్యా అన్నాడు. సేవకుడికి వాడి మీద జాలేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రులను పలానా ప్రాంతం నుండి పిలిపించిన తరువాత తల్లిదండ్రులకు చెప్తున్నారు, ఈడు ఇలా మారటానికి కారణం ఎవరు అంటే మీరే. వాడిని సక్రమంగా పెంచి పెద్ద చేసి జ్ఞానములో, తెలివిలో, భక్తిలో వారిని జాగ్రత్తగా పెంచుతూ ఉంటే వాడి పని చేయడు కదా. ఈ లోక అధికారులను, లోక నాయకులను గణపరుస్తూ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలను నడినెట్టిన పాడు చేస్తూ ఉన్నారండి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని గణపరుస్తూ వారి నిత్య జీవితాన్ని పాడు చేసుకుంటున్న భక్తులు లేకపోలేదు. ఈ లోకంలో డబ్బుకి, వ్యామోహాలకు పాల్పడుతూ వాటికి వారు గణపరుస్తూ, వాటిని వారు ప్రేమిస్తూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్న భక్తులు కనబడటం భక్తులు లేకపోలేదు. ఈ తండ్రి అయా ఇంకెన్నడూ చేయడు, ఇంకెప్పుడు చేయడు అని అన్న తర్వాత సేవకుడు అన్నాడు, ఈతనిని దేవుని సంకల్పము చొప్పున పెంచండి అన్నాడు. సరే అని వాడిని దేవుని లెక్కల నీడలో పెంచడానికి తీర్మానం చేసుకుని వెళ్ళారు. కొన్ని దినాల తరువాత ఏ వ్యక్తి అయితే పెంచుతాను అని తీర్మానం చేసుకుని వెళ్ళాడో ఆ వ్యక్తి గొడ్డలి చేత నరకబడిన స్థితిలో ఉన్నాడు. ఎవరు చేశారంటే ఈడున్నాడు కదా, దొంగతనం చేశాడు కదా, వాళ్ళ అన్నగారు అతన్ని చంపాడు. అంటే వాళ్ళ సహోదరుడు, వాళ్ళ అన్నగారు తన తండ్రిని గొడ్డలితో నరికేశాడు. ఎందుకో తెలుసా? వీడు మంచి డ్రగ్స్, మంచి త్రాగుబోతూ, తిరుగుబోతూ, ఏదో ఒక విషయంలో ఇరువురి తండ్రి కొడుకులకు గొడవ వచ్చిన వెంటనే గొడ్డలి తీసుకుని తన తలను నరికేశాడు ఈ వ్యక్తి. ఇది నిజ సంఘటన. ఎక్కడ జరిగింది అని అడుగుతారా? గుంటూరు జిల్లాలోనే చిలుకలూరుపేటలో ఈ సంఘటన జరిగింది. పేపర్లో చూసిన వెంటనే గుండెలు కవిళ్ళమన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో విలువను దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన దగ్గర విలువంగా పెరగబడతావు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మన పిల్లలను ప్రభు సన్నిధిలో పెంచటానికి తీర్మానం చేసుకోవాలి. మన పిల్లలను దేవుని సన్నిధిలో పెంచడానికి నడుము కట్టాలి. మన పిల్లలను ప్రభు చేత
ప్రేమించబడటానికి ఆహారకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచబడాలి. చాలా మంది తమ పిల్లలను పాడు చేస్తున్నారు. పిల్లల యొక్క బాధ్యతను దేవుడు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు చాలా మంది గొడ్రాలుగా, గర్భఫలం లేని వ్యక్తులుగా పిలువబడుతున్నారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి బిడ్డలను అనుగ్రహించాడు అంటే నువ్వు వాళ్ళను జయప్రదంగా, సక్రమంగా, ఆయన చిత్తానుసారంగా ప్రేమిస్తావని, పెంచుతావనే. కానీ నీవు నీ సుయుక్తి కొరకు, నీ విముక్తి కొరకు, యుక్తి కొరకు నీ బిడ్డలను నడినెట్టున పాడు చేస్తున్నావు. వాళ్లకు విత్తవలసిన ఉపదేశమును విత్తక, వాళ్ళను ఉంచవలసిన స్థితిలో ఉంచక, వాళ్ళను ఫ్రీడమ్ అంట, స్వాతంత్రం ఇచ్చేస్తున్నాడు. అందుకు భక్తుడే అంటున్నాడు, అందరూ ఆయనకు భయపడాలి. ప్రియ యవ్వనులారా, తల్లిదండ్రులకు భయపడని వాడు ఒకవేళ ఉన్నావా, దేవునికి ఖచ్చితంగా భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నీ వాక్యము, నా వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంది. నాకు భయపడు. నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను వృద్ధి చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే, నా మాటలు చెవి యొగ్గండి సహోదరుడా, సహోదరి. రెండో మాట మనం చూస్తే కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ వాక్య ధ్యానం. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున, ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, నీ ఆత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, నీ ఆత్మతో నన్ను నింపితివా. సర్వ జగత్ రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వ జగత్ రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు,
ధైర్యముగా నిన్ను వెంబడింతును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతో నేను సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, నీ ఆత్మతో నన్ను నింపితివా. ప్రైజ్ లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాట మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలి. ఎక్కడో తెలుసా? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 30వ వాక్యం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచాలి. ఘనపరుస్తాను. ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రణాళిక చొప్పున నేను నడుస్తున్నాను. ఆయనే నా బాటసారి. ఆయనే నాకు మేలును అనుగ్రహించే మహారాజు. దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఘనపరచబడుతూ ఉంటావు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు దీవించబడతావు. దేవుని ప్రణాళికలో పెంచబడుతూ ఉన్నప్పుడు, నీ చిత్తములో దైవ సంకల్పము ఉన్నప్పుడు దీవించబడతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కీర్తనలు పాడుచు, కృతజ్ఞతాస్తుతులు అర్పించుచు దేవుని నామమును ఘనపరచాలి. కీర్తన కళాకారుడైన దావీదు తన హృదయమందు విశ్వసిస్తున్న ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో పఠిస్తున్నాడు. ఒకసారి ఆలోచించే, ఈరోజు నీ గృహములో, ఈరోజు నువ్వు బజార్లో ఉన్న ఖాళీ సమయం దొరికినప్పుడు పాటలు పాడుతూ ప్రభునామమును ఘనపరచు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువక కృతజ్ఞతాస్తుతులు అర్పించు. కృతజ్ఞతా కూడిక ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రతిరోజు ప్రభువుని సేవించాలి. ప్రతి నెలలో కృతజ్ఞతా కూడిక పెట్టుకోవాలి. నెలంతా నన్ను కాపాడిన దేవా, ఇదిగో నీకు కృతజ్ఞతగా ఈ కుటుంబ ఆశీర్వాదపు కూడికను జరుపుకుంటున్నానని నీతిమంతులైన వ్యక్తులు తన నోటి నుండి పలుకుదురు. ఈరోజు మనము దైవ సేవకుని పిలిపించి విందు జరిపించారు ఆనాటి భక్తులు. దైవ సేవకుడు పాదాలు మోపితే ఆ కుటుంబం ఆశీర్వదించబడేది. దైవజనుడు పాదములు మోపాడు అంటే దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఈరోజు నీ కుటుంబములో దేవునికి స్థానము ఇచ్చావు. ఈరోజు నీ కుటుంబంలో ప్రభువుకు ప్రాముఖ్యమైన స్థానము ఇచ్చావు. దైవజనుని ద్వారా దేవుడు నీ ఇంటికి వస్తాడు. దైవజనుడు నీ కుటుంబములో మేలు అనుగ్రహించే తరుణము ఆసన్నమవుతుంది. ఒక మాట వినండి. సంవత్సరపు ముగింపునకు వస్తున్నాం. ఒక్కరోజు నీ కుటుంబంలో కుటుంబ ఆశీర్వాదపు ఆరాధన పెట్టు. డిసెంబర్ మాసం దేవునితో, దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన మేళ్లను గూర్చి జ్ఞాపకం చేసుకొని కుటుంబ ఆశీర్వాదపు ఆరాధనను మీరు పెట్టాలి. ప్రతి ఒక్క వ్యక్తి పెట్టాలి. నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా సరే పెట్టాలి. సంవత్సరం అంతా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా. సంవత్సరం అంతా ఎక్కడ నేను చేసే ప్రతి ప్రయాణాలలో ఇదిగో నాకు ప్రమాదము కలగకుండా క్షేమంగా నన్ను నడిపించుకుంటూ వచ్చావు. ఇదిగో ఏమిచ్చి నీ రుణమును తీర్చగలను అని ప్రతి వ్యక్తి ఇదిగో
బిడ్డలకు ఉద్యోగాన్ని ఇచ్చావు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం మీరు ప్రభువా అని ఆయన్ని సేవించి మహిమపరిచి ఆరాధించి కొనియాడి ఘనపరిచి ఆయనను కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తూ ఉన్నప్పుడు పరలోకములో నుండి ప్రభు నీ వైపు చూసి ఒక మాట అంటారు, పరలోకమే నా అంతఃపురం, చేరాలలేనా తాపత్రయం. నువ్వు ఆశతో ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీ కొరకు నేను స్థలమును సిద్ధపరిచాను. ఏంటి? నీ కొరకు నేను స్థలమును సిద్ధపరిచాను. నా దగ్గరికి రా బిడ్డ, నా కౌగిట్లోకి రా, నా ఒడిలోకి రా. నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, నేను నిన్ను వృద్ధి చేయబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను. నా దగ్గరికి రా. నీ సమస్యలు నాతో చెప్పు, నీ బాధలు నాతో చెప్పు, నీ అవమానాలు నా దగ్గర పంచు, నీ నిందలు నాతో చెప్పు. నిన్ను అభివృద్ధి పరుస్తాను. నేను నిన్ను కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ కృపలో జయగీతమును పాడే అనుభవ జ్ఞానాన్ని ఒకసారి ఆలోచించి ధనము ధనము వెంట రాదురా, నీ ఆస్తి పాస్తులెంట రావుగా. దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడు. ఒక్కసారి దేవుని చిత్తాన్ని కనుగొంటావా? దేవుని వలయములు, దేవుని ప్రేమలు ప్రత్యక్షించబడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా. అర్ధరాత్రి వేళ ఆ యేసుని కేక అవనిలో భరిస్తూ అవనిలో నీ చిత్తము ఒకసారి దైవ సంకల్పానికి ప్రేరేపణించి దైవ సంకల్పాన్ని అనుభవించి దేవుడు ఏం మాట్లాడతాడా అని ఆశతో ఎదురు చూసి ప్రభు చేత పిలువబడాలి. ఒక విషయాన్ని సేవకులుగా విశ్వాసులకు మాట చెప్తాను. సేవకులుగా మేము వచ్చిన వెంటనే పరిచర్య చేస్తాం బాగానే ఉంది. కానీ దైవజనుని నోట నుండి ఏ మాటలైతే దేవుడు మాట్లాడతాడో ఆ మాటలు వినటానికి ఆశ కలిగి ఉండాలి. దైవ సేవకుడు నీ గృహానికి, నీ ఇంటికి వచ్చి ఏ మాటలు విత్తుతూ ఉంటాడో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఆశతో ఎదురు చూసే వాళ్ళు దీవించబడతారు. అది కాక సేవకుని కూర్చోబెట్టి నీ పనుల్లో నువ్వు ఉంటే ఎలా ఆశీర్వదించబడతావు చెల్లి? ఎలా ఆశీర్వదించబడతావు తల్లి? ఎలా ఆశీర్వదించబడతావు అక్క, సహోదరుడా, సహోదరి? దైవజనుడు నీ కుటుంబంలో పాదాలు మోపాడు అంటే దైవ సేవకుని దగ్గర ఉపదేశమును జల్లడపోయాలి. గమలీయుల పాదాల దగ్గర ఉపదేశాన్ని జల్లడపోసిన వాడు పౌలు. యేసు ప్రభు మార్తా మరియ ఇంటికి వచ్చినప్పుడు మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలను వింటూ కూర్చుంది. మార్తా పనిలో నిమగ్నమైపోయి, అది ప్రాముఖ్యమే. దైవ సేవకునికి పరిచర్య చేయటం ప్రాముఖ్యమైనది. కానీ ఒక లిమిట్, ఒక టైం. ముందు దేవుడు, తర్వాతే పరిచర్య. ముందు దేవుని సన్నిధి, తర్వాతే పరిచర్య. ముందు దేవునికి ప్రాముఖ్యమైన స్థానం, ఆ తర్వాతే ప్రభు పరిచర్య. ముందు నువ్వు దేవునితో గడపాలి కదా. దైవజనుడు ఏమో ఉపదేశం ఇస్తాడా అని ఆశతో చూడాలి కదా. దైవజనుని ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడతాడని ఆసక్తితో ఉండాలి కదా నువ్వు. అది ఉండక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే, అది ఉండక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే. ప్రభు అంటే భయం కదా. జ్ఞాపకం ఉంచుకో నా ప్రియదేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ ఆ యేసుని కేక అవనిలో నీలో భరిస్తుంది. దైవ సంకల్పానికి దేవుడు కృప చూపుతాడు. ఒకసారి ఆలోచించి, దేవా నీ
సేవకుని నా ఇంటికి నడిపించావంటే నువ్వు నన్ను గణపరుస్తున్నావని, నేను నిన్ను గణపరుస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను గణపరుస్తున్నావని నేను ఆశపడుతున్నానయ్యా. నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి. నీ సేవకుడు విత్తవలసిన ప్రతి మాటను అర్థవంతంగా విత్తి నాకు అర్థమవులాగున సహాయం చేయమని ఏ రోజైనా అడిగావా తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను పిలువు, నేను నీ దగ్గరకు వస్తాను. నీవు నన్ను పిలిస్తే నేను నీతో నడుస్తాను. నీవు నన్ను ప్రేమిస్తే నేను నీతో ఉంటాను బిడ్డ. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు ఇదిగో ఆలోచనలు చేస్తున్నావు? నా దగ్గరికి రావా? ఆయన పిలుస్తున్నాడు బిడ్డ. ఆయన దగ్గరికి వెళ్దామా? ఆలోచించు. మూడో మాట, మన దేవుణ్ణి గణపరచాలి. అదే ఇప్పుడు దాకా చెప్పింది మూడో మాట, మన దేవుణ్ణి గణపరచాలి. నువ్వు ఆయన్ని గణపరిస్తే ఆయన ఎవరిలో ఉంటాడు? సేవకునిలో ఉంటాడు. సేవకునిలో ఉండి దేవుడు నీతో మాట్లాడతాడు. సేవకుని ద్వారా దేవుడు నీ ఇంటికి వస్తాడు. ముందు సేవకునిలో నుండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని విశ్వసించాలి, గణపరచాలి. సేవకునిలో ఉన్నప్పుడు సేవకుని పరిచర్య చేస్తావు కదా, ఆ పరిచర్య ప్రభువుకు చేస్తున్నావు. సేవకుడు సంతృప్తిగా తిని వెళ్తే ఆశీర్వాదం అని ఎంచుతావు కదా, అది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకరోజు బైబిల్లో ఒక భక్తుడు ఏలియా ఎవరింటికి వెళ్ళాడండి? ఒకసారి ఆలోచించి, ఒక స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తనకున్న సమస్తాన్ని తీసుకొచ్చి భక్తుడికి పెట్టిన వెంటనే అతడు వెళ్ళిపోయిన తరువాత ఆమె ఆశీర్వదించబడింది. ఈరోజు నీకున్న సమస్తాన్ని సేవకుడికి పెడుతున్నావా? మొట్టమొదటిగా సేవకుడు తింటేనే నేను తినాలి అని ఆలోచన నీకుందా? ఉండాలండి. మన దేవుణ్ణి గణపరచాలి. కృతజ్ఞతాస్తుతులతో, సంగీత వాయిద్యములతో ఆయన్ని గణపరుస్తూ ఉండాలి. ఆ తరువాతే దేవుడు నీ కుటుంబాన్ని కడతాం, దేవుని జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నాలుగో మాట, దేవుని నామమును ఘనపరచాలి. ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వాక్యము. దేవుని నామమును ఘనపరచాలి. ఈరోజు చాలామంది తను నేర్చుకున్న శుభవర్తమానమును ఇతరులకు ప్రకటన చేయటానికి సిగ్గుగా బాధపడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద ఉంది. సువార్త ప్రకటించే సమయము నీకు వచ్చింది అంటే నువ్వు అదృష్టవంతుడివి. సువార్త ప్రకటించలేను అని ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు జడి అవుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని, నీ బ్రతుకుని కుదపరుచుకుంటున్నావు? సువార్త ప్రకటించే ఆ అద్భుతమైన వరము నీకిచ్చాడు అంటే ధన్యుడువు, ధన్యురాలవి అని అంటాడు. సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి, సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది. మోయాలి సువార్త, మోయాలి ప్రభుని. ఆయన మాట, ఆయన నడవడిక, ఆయన సంకల్పం, ఆయన చిత్తం ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనవి, ఎంతో బహు సౌందర్యమైనవి. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక, తీరునా యేసు పాదాల చెంత, తీరునా నా కోరిక, తీరునా ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో
ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే ఉండాలని యేసయ్యా నీ చిత్తము నెరవేర్చని. నీలాగే బ్రతకాలని ఓ నాయనా నీతోనే నడవాలని. ఆయనలా ఉండు, ఆయనతో నడు. ఆయనతో నడిచినప్పుడు దీవించబడతావు, ఆయనలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు. ఆయన ప్రాముఖ్యమైన వాడు. ఓకేనా? చూద్దాం. ప్రతి జనములో యేసయ్యను ఘనపరచాలి. అదే అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉంది. ప్రతి ఒక్క బిడ్డకు శుభవర్తమానమును తెలియజేయాలి. ఆ విషయమును బయలుపరుస్తున్నాడు కదా సామెతలు. కీర్తన 107 32. కీర్తన 107:32. ప్రతి జనములు నా గురించి నువ్వు విజ్ఞాపన చేయాలి. నా గురించి నువ్వు విజ్ఞాపన చేయాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకించుకో. దేవునితో నడిచి అనుభవం నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపగల మహారాజు. ఆయన కృప కలకాలము నీతో ఉంటుంది. ఆయన దయ అనుదినము నీతో ఉంటుంది. ఆయన అనుదినము నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎన్ని మాటలు చెప్పాను? మొట్టమొదటిది, అందరూ దేవునికి భయపడి ఆయన్ను గణపరచాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచాలి. మూడవది, దేవుని నామమును గణపరచాలి. నాలుగవది, దేవునిని గణపరచాలి, మన దేవుణ్ణి గణపరచాలి. ఐదవది, ప్రతి జనములలో యేసయ్య నామమును నువ్వు గణపరచాలి. ఆరవది, దశమ భాగం. దశమ భాగం విషయంలో దేవుణ్ణి గణపరచాలి. విత్తుతున్నావా? దేవునికి దశమ భాగమును విత్తుతున్నావా? విత్తాలంటే ప్రతి రోజు, ప్రతి ప్రభు, ప్రతి వేళ, ప్రతి నెల దశమ భాగం విత్తాలి. నీకున్న దాంట్లోనే 10వ ఫలము, 10వ వంతు గుప్పిళ్ళు విత్తాలి. దశమ భాగం విత్తవలసిన జ్ఞానము, తెలివి, అట్టి ఆజ్ఞ నీ మీద మోపబడి ఉంది. నువ్వు, నేను దశమ భాగము మనకు దేవుడిచ్చిన కొలది అందులో నుంచి ప్రభువుకు మరలా దశమ భాగం విత్తాలి. ఈరోజు ఇప్పుడు దాకా దశమ భాగం గురించి నీకు తెలియదేమో. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ప్రకటన చేస్తాం. దశమ భాగమును ప్రతి క్రైస్తవుడు విత్తవలసిందే. నువ్వు తినే ఆహారంలో, నువ్వు తినే కూరగాయలలో, నువ్వు వేసుకునే ప్రతి విధమైన, నువ్వు నడిచే నడకలలో, నువ్వు విత్తే గుప్పిడే అనేది విలువైనది. ఒకసారి ఆలోచించే. దశమ భాగం అది దేవుని సొమ్ము, నీ సొమ్ము కాదు. దేవుని సొమ్ము ధారాళంగా ఆయనకి చేయాలి. ఇవ్వకపోతే శపించబడతావు. ఇవ్వకపోతే పాపమును చేస్తున్న వాడివే. దశమ భాగం ఇవ్వాలి బిడ్డ. 10వ వంతు 100 రూపాయలలో 10వ వంతు 10 రూపాయలు తీయాలి. 1000 రూపాయలలో 100 రూపాయలు తీయాలి. 10,000లో చూడు 1000 రూపాయలు తీయాలి. చూడు, ఒక్కసారి ఆలోచించి. 1,00,000 రూపాయలలో 10,000. 10వ వంతు ప్రభువుకి ఇవ్వాలి, అప్పుడు దీవించబడతాం. 10 రూపాయలలో రూపాయి ప్రభువుకు దశమ భాగం ఇవ్వాలి. దేవుడు ఎంత ఇస్తే అంత. 200లో 20 రూపాయలు ఇవ్వాలి. ఒకసారి ఆలోచించి. 300లో 30 రూపాయలు, 400లో 40 రూపాయలు ఇవ్వాలి కదా. ప్రభుది ఆ సొమ్ము, నీది నాది కాదు కదా.
దేవునికి దశమ భాగం అర్పించాలి. ప్రతి నరుడు అర్పించాలి. చివరిగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. దేవుని గణపరుచు వారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడంట. నువ్వు ఆయన్ని గణపరుస్తూ ఉంటే ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తానని తెలియపరచు. నీవు ఆయన్ని గణపరిస్తే ఆయన నీ మొరను వింటాను అని తెలియపరుస్తున్నాడు. ఆయన్ని గణపరచు చూడు. ఆయన్ని గణపరిస్తే ఆయన నీ మాటను వింటాడు. ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు. పైన తెలిపిన అన్ని ఆజ్ఞలను నీ జీవితంలో ప్రభువు అనుగ్రహించడానికి అవకాశం ఉంది. నా మాటలు ముగిస్తున్నాను బిడా. ప్రభు చెప్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఆశీర్వాదము కోరేవారిని నేను ఆశీర్వాదిస్తాను. కనుక ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభుతో సమయాన్ని గడుపుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని ఈ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నీ కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపలో నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంచుమించు 7 మాటలు నీ బిడలకు నేను ప్రకటన చేశాను. ఈ మాటల అనుగుణంగా నీ బిడలు బ్రతకటానికి సహాయం చేయి. చిత్తమును జ్ఞాపకం. నీ యొక్క సంకల్పము చొప్పున మేము నడవబడాలి. నీ యొక్క పోలిక చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావయ్యా. నేను మిమ్మల్ని గణపరుస్తున్నాను దేవా. నేను నిన్ను గణపరుస్తున్నాను. నన్ను గణపరచండి. నీ బిడ్డలు నిన్ను గణపరుస్తున్నారు, వాళ్ళని గణపరచండి. నీ చిత్తంలో, నీ దయలో, నీ ఆత్మలో, నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం. ప్రతి విషయమందు కార్యములు జరిగించు. ప్రతి విషయమందు అద్భుతం చేయమనిచ్చు. అద్భుత కార్యాలు జరిగించువాడా, ఒక్కసారి మా వైపుని కనుదృష్టి ఉంచండి. మేలైన దీవెనలతో నింపమని మీ చిత్తానికి ప్రీతి పాత్రులుగా మేము నడవటానికి సహాయం చేయి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాక్యం విత్తిన నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈరోజు ఉదయం జరగబోతున్న ఆరాధనల్లో, సభలలో నీ కృపను తోడుగా ఉంచి నిలబడి ప్రసంగించు దేవా. నీ వాక్యము చేత నన్ను నింపండి దేవా. మీరే మీ ప్రజలతో మాట్లాడండి. 2వ ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. మొదటి ఆరాధన గంభీరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు మీ బిడ్డలకు తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు 2వ ఆరాధన హైదరాబాద్ పట్టణంలో నేను వాక్య పరిచర్య చేయబోతున్నాను. ఆసక్తి కలిగిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ లైవ్ను వీక్షించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను
విడలను దీవించును గాక. అందరికీ వందనాలు. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.